రాజధాని ప్రాంతమైన అమరావతిలో తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామంలో ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు, ఇది ఒక చెరువు. వాస్తవానికి నిజంగా చెరువులాగే ఉంది, చెరువే కూడా ఇక్కడ. కానీ ఈ చెరువుకు సంబంధించి దాదాపు ఇది 50 ఎకరాల పైనే ఉంటుంది. ఈ చెరువులో మొత్తం రైతులకు ఫ్లాట్లు కేటాయించినట్టుగా ఆన్లైన్లో రికార్డులు అయితే చూపిస్తున్నాయి. అంతేకాదు రైతులకు ఫ్లాట్లు కేటాయించడంతో పాటు ఇది 22A కూడా కలిసిపోయింది. అంటే ఒక రకంగా నిషేధిత జాబితాలో దీన్ని పెట్టేశారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, లోపం ఎవరిది ఏంటి అనేది స్థానికంగా ఉన్న నర్సిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూడడానికైతే నాకు ఇదంతా చెరువుగానే కనిపిస్తుంది. ఇది చెరువా లేదంటే రైతులు ఫ్లాట్లు ఉన్నాయా, భవిష్యత్తులో ఏమన్నా ఇక్కడ ఇల్లులు వస్తాయి, అసలు ఏం జరిగింది? అది ఏం జరిగిందంటే 174 సర్వే నెంబర్లో 20 ఎకరాలు బ్రిటిష్ RSR ప్రకారం చెరువుగా చూపించారు వాళ్ళు. మిగతా 52 ఎకరాలని నీటి మునగ్గా చూపించారు. ఇది RSR లోనే. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు ఒకటే కలెక్టర్ ఉండేవాడు బ్రిటిష్ గవర్నమెంట్ లో, భట్రాజు అని ఒక IAS ఆఫీసరు. ఇక్కడ రైతాంగానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు ఆయన. దీని దిగువ ఆయకట్టు 127 ఎకరాలు సర్వే నెంబర్ల వైజ్గా ఆర్డర్ కాపీ కూడా ఉంది ఇంటి దగ్గర. ఇచ్చేసి ఆయన ఏం చెప్పారు, దీంట్లో వచ్చే ఫలసాయం ఇదంతా రైతులు ఉంచుకోమని చెప్పి ఆయన ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ తూములు బాగు చేయించుకోవడం, మైనర్ పనులు చేయించుకోండి అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఉన్నాం. చెరువుగానే ఉంది. 20 ఎకరాలు 50 ఎకరాలు కలిపి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భార్గవ తేజ అనే ఒక IAS ఆఫీసర్ ఇప్పుడు అడిషనల్ కమిషనర్ CRDలో, అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్న సమయంలో తుళ్ళూరు MRO గారిని మేనేజ్ చేసి ఎక్కడైతే ఆ పక్కన పేరు అయితే ఉందో అప్పుడు ఆ రైతు పేరు డబ్బులు కట్టేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ రోజుల్లో. రైతుకు డబ్బులు ఇచ్చేసారు, అప్పుడే ఇచ్చేసారు. ఇప్పుడు కాదు, అప్పుడు అసలు 100 నాడు ఆ పేరు RSR లోనే. దాంట్లో ఆ నీటి ముఖం పక్కన పెట్టేసి ఆ రైతుకి రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ చేపించి ఈ ప్లాట్లు పూలింగ్ ఇచ్చే క్రమంలో తెలిసింది అందరికి ఈ రైతుల పేరు మీద. ఏదో చెరువు అటే అని చెప్పి ఒకటి ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వాళ్ళని ఎవరి క్లాస్ కలవాళ్ళని పీకి దాన్ని 22A చేర్చారు. ఇదేంటి సార్, మరి ప్రభుత్వ భూమి 22A చేర్చడం ప్రభుత్వంగానే పెట్టకపోయారా అని అడిగాం. ఇక మీలకి అక్కడి నుంచి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాలో ఆ ప్రశ్నించిన వాళ్ళందరూ తిప్పలు పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి లాభం? IASలకి ఉండొచ్చు, కొంతమంది ప్రభుత్వంలోని పెద్దలు కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళే కదా ఫ్లాట్లు తీసుకునేది. 50 ఎకరాల ఫ్లాట్లు అంటే ఎకరం 3 కోట్లు కాడే 150 కోట్లు కొమ్ముకున్నాయి కదా. అవును, అంతే కదా. ఇప్పుడు సగం కాటి తీసుకున్నారు అనుకోండి 75 కోట్లు. రైతు సగం వాళ్ళకి సగం అనుకోండి 75 కోట్లు. ఇదంతా వాళ్ళు చేసిన పని. నెక్స్ట్ ఏం జరుగుతుంది నిజంగా? ఇప్పుడు 22A ఉంటే నిషేధ జాబితా, ఇప్పుడు దాన్ని రద్దు చేయమన్నారు ఆల్రెడీ. దానికి సంబంధించి అదే కనుక జరిగితే దీన్ని ఫ్లాట్లుగా మార్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైనా అమ్మేయచ్చా? మరి అంతే, రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చినట్టు అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం కదా. అది ఎవరికైతే ప్లాట్ ఇచ్చారో CRDలో వాళ్ళు అమ్ముకోవడం వాళ్ళ ఇష్టం. అంత దూరం బాగానేవ్వండి. దీని మీద న్యాయ పోరాడానికి సిద్ధం చేస్తాం. హైకోర్టుకి వెళ్ళడానికి కూడా న్యాయవాదులతో మాట్లాడాం దీని మీద. 1-2 సార్లు గ్రీవెన్స్లో వాళ్ళని వివరణ తీసుకోమన్నారు లాయర్లు కూడా. తీసుకున్న తర్వాత మేము హైకోర్టుకు పోయి దాన్ని ప్రభుత్వ భూమిగానే ఉండేటట్టుగా. ఆంధ్ర రికార్డు అయితే ఇక్కడ ఉన్న ఈ చెరువు స్థలాలకి రైతే యజమాని. ఇప్పుడు ఆంధ్ర రికార్డు అయితే రైతే యజమాని, కానీ ఇది ప్రభుత్వ భూమి. ఎందుకంటే అప్పుడు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి. అంతే కదా. అవునవును. అంటే ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలంటే, మేము ప్రభుత్వంగానే ఉంచుకోమన్నాం. ప్రభుత్వ అవసరాలకు వాడుకోండి అంటున్నాం. రైతులకు కాకుండా, కొంతమంది అధికారులకు కాకుండా, నాయకులకు కాకుండా ప్రభుత్వంగానే వాడుకోండి. దేని అవసరాలకు వాడుకుంటున్నారో చెప్పమనేది రైతుల వాదన. అంటే 22A నుంచి ఇప్పుడు దీన్ని బయటికి తీసేయాలి. తీసేసి ప్రభుత్వ భూమిగా ఉంచుకోవాలి. ఆ ప్రభుత్వం దాంట్లో ఏం కట్టుకుంటుంది కదా, వాళ్ళ ఇష్టం. కంపెనీ వాడు కానీ ఇచ్చుద్దా ఏందో ప్రభుత్వం ఇష్టం. వడ్డమాను గ్రామంలో ఇలాంటివి ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడేం లేవండి. ఇక్కడ ఇది ఒకటే సమస్య. ఈ చెరువు ఒకటి, వేరే. ఇది తీసేస్తే ఇది రాజధాని ప్రాంతానికి వాడుకోవచ్చు. రాజధాని నిర్మాణాలు ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. దానికేం ప్రాబ్లం. మీరు చెప్పారా ఏమన్నా? ఒకసారి పలుమార్లు చెప్పాము. దాని మీద పేపర్లో కూడా వచ్చినాయి. అన్ని రెడీగా లేవు. వాట్సాప్లో పేపర్లో వచ్చినాయి. వాళ్ళు దాని మీద వచ్చిన తర్వాత పెద్దలందరూ అరిసిన తర్వాత 22A పెట్టారు. అంటే భవిష్యత్తులో దీని మీద ఏమైనా పోరాటం చేస్తారా? మీ గ్రామం చేస్తాం, పోరాటం చేస్తాం. దాన్ని ప్రభుత్వం కాకుండా వాళ్ళకి ఇచ్చేసిన లాస్ట్ మినిట్లో రైతులు భూసేకరణ అయిపోయినాక లాస్ట్లో వాళ్ళ చేతి వాళ్ళు ప్రదర్శిస్తారని చెప్పి మేము ముందుగానే అడ్వాన్స్ అవుతున్నాం. దాని మీద న్యాయ పోరాటానికి చేద్దాం. మిగతా పొలాలు దీన్ని అడ్డం పెట్టి మిగతా పొలాలు కూడా ఈయన కారణం అదే ముందు దీని సంగతి తేల్తామంటున్నారు రైతులు. ప్రభుత్వంగా ఉంటే మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరికి వాళ్ళు కట్టబెట్టి మీరు కొంత వాళ్ళు కొంత కుమ్మకైతే మేమేం చేయాలా? ఎన్నాళ్ళ నుంచి కాపాడుకున్నా ఎవరన్నా మరి నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు కూడా రావట్లా. నీళ్ళు లేవు. నీళ్ళుంటే మాకే నాటేసుకునేవాడు. మరి చేతిలోకి వెళ్ళింది ఇలా అంతే. మరి ఆల్రెడీ వెళ్ళింది. సగం 50% అయిపోయింది. ఇక 50 అంతే పోయినట్టే కదా. మేము వదిలేస్తే పోయినట్టే కదా. గ్రామ పెద్దలు ప్రతిపక్షం వాళ్ళం పోరాటం చేయకపోతే ఇక పోయినట్టే కదా. ప్రభుత్వం చేతిలో పోయినట్టే కదా. 150 కోట్లకు 100%.
మొత్తం ఎకరం 3 కోట్లు, 50 ఎకరాలు 53 150 కోట్లు. సింపుల్ లెక్క అది. ఇది అమరావతి ప్రాంతంలో నిజంగా లోపలికి వెళ్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే గనక కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఒక రకంగా. నిజంగా అంటే ఇది ప్రభుత్వానికి తెలిసే జరిగిందా, లేదంటే గతంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఆయన చెప్పినట్టు అప్పట్లో ఉన్న బ్రిటిష్ కాలం నుంచి అప్పటి నుంచే తప్పదని జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు 22 ఏళ్ళ నుంచి కనుక దీన్ని రిలీజ్ చేయకపోతే రిలీజ్ చేయాలి, లేదంటే ప్రభుత్వం వాడుకోవాలి. లేదు అంటే దళారు చేతుల్లోకి వెళ్ళిందే అంటే దాదాపు 50 ఎకరాలు. నిజంగా దీన్ని ఏం జరుగుద్ది ఏంటి అది, మరి దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందా ఇమీడియట్గా, లేదంటే న్యాయ పోరాటానికి అయితే సిద్ధం అంటున్నారు ఈ గ్రామస్తులు. ఏం జరుగుతుందో చూద్దాం.